పొగరు వగరు ఉన్న ఫిగర్వి, ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతులేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. పడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసు అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్లో. మారితే ఏంటి లాభం? మహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్లే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలిసి చచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపులారిటీ రాలా, అలాగే నీకు కూడా పాపులారిటీ వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డా వెంటయ్యా. ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిశాడని చెప్పి వాళ్ళ పొలం నాకు అమ్మేలా చేయి. సర్లే పెట్టి. నాకు 3 నెలలకు ఒకసారి మూడొస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఈడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడో. ఏంటి బజార్లో పెట్టావు దుకాణం? దొడ్లో దొరకవచ్చుగా. దొడ్లో నూరుకుందామంటే ఆ వెనకాలన్న మిల్లోనరు రాయేసి మా మిల్లులో నూరుకో అంటున్నాడు. పోనీ సందులో నూరుకుందామా అంటే గూటి బిళ్ళాడుకునే కుర్రోళ్ళు బిళ్ళ చూపించి ఆడుకుందాం రా అంటున్నారు. అందుకే ఇక్కడ నూరుకుంటున్నాను. ఇక్కడ ఇంకా డేంజరసే. మా మిడిగుడ్ల వెతవ చూశాడంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లే బోండాలతో సహా మాడి మసైపోతాయి. నువ్వెంత ఇంకా లాభం లేదు. ఈ రాత్రికి శోభనం జరిగిపోవలసింది. ముందస్తు శోభనం, పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. సిద్ధమైపో. గురువా, ఓ కాకరపువత్తి స్వామీజీ నీకు కనపడే పాము గురించి ఓ రహస్యం చెప్పాడు. ఏంటిది? నువ్వు నాగలక్ష్మి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా. ఆ అమ్మాయి పామై పుట్టి నీకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతోంది. కాకరపువత్తు స్వామీజీ ఒక విరుగుడు చెప్పాడు. ఏంటిది? ఈ రాత్రికి నాగలక్ష్మి పామును పట్టి నీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు. శోభన మంచం మీద దాని మెళ్ళో నువ్వు తారి కట్టాలి. దేని మెళ్ళో? పాము మెళ్ళో. అప్పుడు నీకుండే దోషం పోయి నీకు పెళ్ళవుతుంది. ఏంట్రా ఇది? మన వాసుగాడికి రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసి చెప్పాడురా. అందుకే గుడికెళ్ళి అచ్చని చేయించుకొస్తున్నా. ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగినట్టు చెప్పమన్నా. అవును, నేను రాత్రి నువ్వు అడగలిపోయారా? నిన్న రాత్రి టీవీలో అద్భుతమైనటువంటి కేఆర్ విజయ్ సినిమా వచ్చిందిరా. అమ్మవారిగా కేఆర్ విజయ్ ఎంత బాగా నటించిందిరా. ఎవరో? కేఆర్ విజయ్. ఆహా, మీ అమ్మగారి పేరేంట్రా? ప్రభావతి. సినిమా వాళ్ళు పేర్లు అడిగితే కేఆర్ విజయ్ ఇంటి పేరుతో సహా చెప్పావు. మీ అమ్మ పేరు అడిగితే ఇంటి పేరు చెప్పారా? గట్టం చేస్తాను. కన్నదే అమ్మోని అమ్మ గొప్పదే అందం పోగే. చిచ్చి, కలికాలం రా. ఆడికి ఇంకా పాలు తాగి వయసు పోలేదు. ఆడు పాడే పాటలో చూసే పోస్టర్లో చూడరా. శ్రీ వెంకటేశ్వర రోజుకి 4 ఆటలు వయసు. ఆడు పోస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మొబైల్ కిస్ పెట్టేస్తాడా? అరే రే, అనవసరంగా ఐఎస్ఐ మార్క్ లాంటి కుర్రోని అపార్థం చేసుకున్నారా? అవునరా. పబ్లిక్ గా ఇలా నీచమైన పోస్టర్లు అంటే తెచ్చించి పారేయాలి అనే థాట్ వచ్చింది చూడు. నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలరా. పద చెప్తాను నేను. శబాష్, గుడ్, వెరీ గుడ్. దేశ భవిష్యత్తు మాలాంటి కుర్రాళ్ళ చేతుల్లోనే కాదు, మీలాంటి పిల్లల చేతుల్లో కూడా ఉందని నిరూపించేవరా. ప్రతి యువకుడు వీడిని ఆదర్శంగా తీసుకోవాలరా. ఆహా, నీలాంటి గొప్ప గొప్ప భావాలున్న పిల్లలు ఇంకా ఇంకా పుట్టాలరా. నిన్ను చూస్తుంటే నాకు చిన్నప్పుడు వివేకానందం చూసినట్టుందిరా. రాత్రి సినిమాకి వెళ్ళా, ఒక్క బిట్టుకోలేదు. 25 రూపాయలు వేస్ట్ సార్. పోస్టర్ ని చూసి మోసపోయాను. అందుకే నా అలాగే ఎవరు మోసపోకూడదని పోస్టర్ ని చించేశాను. పొరపాటున మీద సినిమాకి వెళ్ళకండి, మోసపోతారు. నెక్స్ట్ షకిలా సినిమా థియేటర్ లో కలుద్దాం. బాయ్. నీ ఎంకమ్మ చూడరా,
షకీలా చెయ్యంత లేడు, ఆడికి బిట్లు కావాల్సి వచ్చిందంట. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు. కామాన్! And not get into your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా. నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్. 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ. నేను మా వీసా ఆఫీసర్తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విజిలా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా. విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడో పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటనా? ఇంకొకసారి నిన్ను ఇలా చూశానో కాళ్ళు ఎరగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, నీ బాబాయ్ ఏమనుకోడదే. ఉండు, మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తారంటావా? ఓయ్ అగో. బాబాయ్ ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్ నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్ ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే. అంత తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? ఉట్టి విజిలే బాబాయ్. ఉట్టి విజిలేగా? అంత మాత్రాన వాడు కళ్ళు బిగేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? కొమ్ములు కొమ్ములు. నాకు 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మానా? Tell me what's the problem. Tell me what's the problem. Tell me. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో. Yeah. Women police station. Hello, John's police station. Hey, you. ఏంటేంటి ఏమైంది? వాడు గిడన ముక్కు కోసేస్తాను. ఉన్నది గారు ఇక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది. చాలా ప్రాబ్లం వచ్చి ఏదో ఒక హెల్ప్ చేస్తాను. మిమ్మల్ని ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుండదు. ఏమిటండి గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు. తప్పు. ఇగో వెళ్ళండి ఇగో వెళ్ళండి అమ్మా. వెళ్ళండి. నాకు బీపీ పెంచదు. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.